వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూడండి. ఒకప్పుడు అరణ్య అడవి దగ్గర రాము అనే నైపుణ్యం కలిగిన వడ్రంగి నివసించేవాడు. రాము సమీపంలోని చిత్రకూట్ గ్రామంలో బల్లలు, బెంచీలు మరియు ఇతర చెక్క వస్తువులు వంటి అందమైన ఫర్నిచర్ తయారు చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఒక మంచి ఉదయం రాము కొత్త బెంచ్ తయారు చేయడంలో బిజీగా ఉండగా మోహన్ లాల్ అనే ధనవంతుడైన వ్యాపారి వచ్చాడు. మోహన్ లాల్, రాము, మీరు నా కోసం ఒక ప్రత్యేక పని చేపడతారా అని అడిగాడు. రాము ఆసక్తిగా, ఏమిటి సార్ అని బదులిచ్చాడు. మోహన్ లాల్, నా కొత్త ఇంటికి మీరు ఒక అల్మారా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. నేను మీకోసం తయారు చేస్తాను అని బదులిచ్చాడు. ఎంత ఖర్చవుతుంది అని మోహన్ లాల్ అడిగాడు. మీరు ఎంత చెల్లించాలనుకున్నా అది నాకు సరిపోతుంది అని రాము వినయంగా అన్నాడు. రాముడి వినయానికి ముగ్ధుడైన మోహన్ లాల్, సరే, నేను మీకు బాగా చెల్లిస్తాను అని అంగీకరించాడు. రాము చేసిన అల్మారా మోహన్ లాల్ కు నచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు చూసిన కార్టూన్ స్టోరీ వీడియో నేను మొబైల్లో కొన్ని ఏఐ టూల్స్తో చేశాను. మీరు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్, రైట్ స్టోరీ యూజింగ్ ఏఐ టూల్స్. మీరు ఒక కార్టూన్ స్టోరీ వీడియో చేయాలంటే మీకు ఒక మంచి స్టోరీ కావాలి. చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ టూల్స్తో మంచి స్టోరీస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేసి జెమినీ ఏఐని అయితే సెర్చ్ అయితే చేయండి. జెమినీ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. జెమినీ అయితే ఓపెన్ చేశాక మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట జెమినీకి. నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. హాయ్ జెమినీ, ఐ వాంట్ టు మేక్ ఏ కార్టూన్ స్టోరీ వీడియో. కెన్ యూ రైట్ స్టార్ట్ కార్టూన్ స్టోరీ అండర్ 2 మినిట్స్ అని ప్రాంప్ట్ అయితే ఇస్తే నాకు ఒక మంచి స్టోరీ అయితే జనరేట్ చేసింది. నేను ఆల్రెడీ నా వీడియోకి అయితే ఒక కార్టూన్ స్టోరీ అయితే రెడీ చేసుకున్నాను. మీకు స్క్రీన్ మీద చూస్తున్నది. నెక్స్ట్ అయితే జనరేట్ ఇమేజెస్. మన స్టోరీ తగ్గట్టు ఇమేజెస్ అయితే ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. జనరేట్ చేసుకున్న స్టోరీని మీ నోట్స్ యాప్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత స్టోరీ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని చాట్‌జీపీటీ లేదా జెమినీ ఇది మీకు నచ్చిన ఏదైనా ఏఐ టూల్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే బింగ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే నేను ఇచ్చిన సెకండ్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నెక్స్ట్ అయితే నేను ఏఐతో జనరేట్ చేసిన స్టోరీ అయితే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే ఏంటంటే నాకైతే ఒక 20 ప్రాంప్ట్స్ అయితే నా స్టోరీ తగ్గట్టు అయితే చాట్‌జీపీటీ అయితే జనరేట్ చేస్తుందనమాట. ఆ ప్రాంప్ట్స్ అయితే కాపీ అయితే చేసుకొని నోట్స్ యాప్‌లో అయితే సేవ్ అయితే చేసుకుంటున్నాను. నోట్స్ యాప్‌లో సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్‌లో ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఫ్లక్స్ ప్రో ఏఐ అని అయితే సెర్చ్ చేస్తాను. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక స్టార్ట్ క్రియేటింగ్ విత్ ఫ్లక్స్ ఏఐ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అయితే చేస్తాను. సైన్ అప్ చేస్తే ఇక ప్రాంప్ట్ బాక్స్‌లో నాకు ఇమేజ్ తగ్గ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇమేజ్ రేషియో 16:9 పెట్టుకొని ఇమేజ్ మోడల్ ఫ్లక్స్ షెల్ అని చెప్పి అయితే మోడల్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అవుతాయన్నమాట మన స్టోరీ తగ్గట్టు. మన చాట్‌జీపీటీ అయితే 20 ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది కదా! ఆ 20 ప్రాంప్ట్స్‌లో ఒక్కొక్క ప్రాంప్ట్ వరుసగా అయితే మనం కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ ప్రాంప్ట్ తగ్గట్టు అయితే ఇమేజ్ జనరేట్ అయింది. నెక్స్ట్ అయితే సెకండ్ ప్రాంప్ట్. సెకండ్ ప్రాంప్ట్ ఇమేజ్ అయితే చాలా అద్భుతంగా జనరేట్ అయితే అయింది. నేనైతే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లక్స్ ప్రో ఏఐలో. నాకు 2 ఇమేజెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ కూడా కాపీ అయితే చేసి, పేస్ట్ చేసి ఇక్కడైతే ఇమేజ్ జనరేట్ చేశాను. నాకు టోటల్‌గా 5 ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. మనకి ఫ్లక్స్ ప్రో ఏఐలో పర్ డేకి 5 క్రెడిట్స్ మాత్రమే వస్తాయన్నమాట. మనం ఓన్లీ 5 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయగలం ఫ్లక్స్ షెల్ మోడల్‌తో. ఇప్పుడైతే వీడియోస్ అయితే ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాక గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో హలో ఏఐ అని అయితే సెర్చ్ చేయాలి. హెచ్ఏఐఎల్‌యుఓ ఏఐ అని అయితే సెర్చ్ చేస్తే మనకైతే ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అని చెప్పి అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేయాలి. లాగిన్ చేయగానే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ నౌ అవైలబుల్ అని చెప్పి కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అక్కడ ఇమేజ్ హిస్టరీ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ ఇమేజ్ హిస్టరీ మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఇమేజ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనల్ని అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోమంటుందనమాట. అప్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఫ్లెక్స్ ప్రోలో జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయితే అవుతుంది హేలో ఏఐలోకి. ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయిపోయాక కింద అయితే మనకి ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్‌లో అయితే మనకి ఎలాంటి వీడియో కావాలో ప్రాంప్ట్ అయితే ఇవ్వాలనమాట. ప్రాంప్ట్ అయితే ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. మనకి ఇక్కడ టైం అయితే చూపిస్తుంది. మనం వాడుతున్న ఫ్రీ అకౌంట్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. నాకైతే 30 మినిట్స్ టైం అయితే పట్టింది. టైం అయిపోయాక మనకి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి
మొబైల్ ఫోన్‌లోకైతే చాలా అంటే చాలా సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ప్లే చేసి చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందనమాట. అలాగే మన స్టోరీ తగ్గట్టు ప్రతి ఇమేజ్‌ని ఇలాగా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్‌తో రిపీట్ చేయాలనమాట. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవడం. అలాగే మన మీరింకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ అయితే చేయండి. ఓకే. నేను సెకండ్ ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయితే అవుతుందనమాట. ఓకే. అప్‌లోడ్ అయితే అయిన తర్వాత మనకి ఏం చేయాలంటే కొంచెం సేపు వెయిట్ అయితే చేయాలి. అప్‌లోడ్ అవ్వడానికి మన మొబైల్ నెట్ సిగ్నల్ బట్టి టైం అయితే పడుతుందనమాట. నాకైతే ప్రస్తుతం ఇంటర్నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. అందుకైతే కొంచెం లేట్‌గా అయితే అప్‌లోడ్ అయింది. ప్రాంప్ట్ అయితే అప్‌లోడ్ అయిపోయాక మనకక్కడ కెమెరా మూవ్‌మెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకక్కడ సినిమాటిక్ షాట్స్‌లో చాలా రకాల సినిమాటిక్ షాట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఆ సినిమాటిక్ షోస్‌లో మీకు నచ్చిన సినిమాటిక్ షాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ షార్ట్స్ గనుక వాడితే మీకు వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా జనరేట్ అయితే అవుతుంది. నేను ఈ షార్ట్స్ అన్నీ నా ప్రివ్యూ వీడియోలో టచ్ చేశాను. మనకి సినిమాటిక్ వద్దనుకుంటే ఫ్రీ సెలక్షన్ షార్ట్స్ ఉంటాయన్నమాట. ఫ్రీ సెలక్షన్ షార్ట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ సెలక్షన్ షార్ట్‌లో మనం మినిమమ్ 3 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మనకి ఫ్రీ సెలక్షన్ షార్ట్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఓకే. మనకి క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో క్రియేట్ అయితే అవుతుందనమాట. వీడియో క్రియేట్ అవ్వడానికి మనకి 30 క్రెడిట్స్ అయితే పోతాయన్నమాట. మనకి డైలీ ఇందులో 100 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. హలో ఏఐలో. మనకి 100 క్రెడిట్స్ అంటే మనం మినిమమ్ 3 వీడియోలు అయితే జనరేట్ చేయొచ్చు డేకి. నెక్స్ట్ వాయిస్ ఓవర్. ఏఐతో వాయిస్ ఓవర్ ఎలా చేయాలో చెప్తాను. మీ మొబైల్ ఫోన్‌లో నోట్స్‌లో సేవ్ చేసుకున్నాం కదా! ఏఐతో జనరేట్ చేసిన స్టోరీ. ఆ స్టోరీ అయితే మనం కాపీ అయితే చేసుకోవాలి. కాపీ అయితే చేసుకొని గూగుల్ యాప్ అయితే ఓపెన్ చేసి గూగుల్ ట్రాన్స్‌లేట్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. సెర్చ్ చేసి గూగుల్ ట్రాన్స్‌లేట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసి స్టోరీ పేస్ట్ చేసి మనకి తెలుగులో కావాలి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగులోకి అయితే ట్రాన్స్‌లేట్ చేసుకొని కాపీ అయితే చేసుకొని మన నోట్స్‌లో సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి లవ్ వాయిస్ అనేది సెర్చ్ చేయాలి. LUVVOICEI అనేది సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడ లాంగ్వేజెస్‌లో మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. తెలుగు సెలెక్ట్ చేసుకొని మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ట్రాన్స్‌లేట్ చేసుకున్న టెక్స్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి. పేస్ట్ అయితే చేసి జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే ఒక 1, 2 మినిట్స్‌లో జనరేట్ అయితే అవుతుంది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఆడియో డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను. చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్‌షాట్ యాప్ మీద క్లిక్ చేసి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాంక్ కలర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్‌లోకి అయితే వెళ్ళి మీ స్టోరీ డ్యూరేషన్ ఎంత కావాలో డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆడియోలోకి అయితే వెళ్ళి మనమైతే ఏ వెబ్‌సైట్ నుంచి జనరేట్ చేసుకున్నాం కదా ఆడియో. ఆ ఆడియో శాంపిల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏఐ వాయిస్ కాబట్టి మనకైతే కొంచెం గ్యాప్స్ అయితే వస్తాయన్నమాట. నేనైతే నార్మల్ వాయిస్ అయితే ఇవ్వమనే ప్రిఫర్ చేస్తాను ఏఐ వాయిస్ కన్నా. ఏఐ వాయిస్ కన్నా నార్మల్ వాయిస్ అయితేనే మనకి స్టోరీకి అయితే బావుంటుందన్నమాట. నేను మీకు చూపించడం కోసం ఏఐ వాయిస్ అయితే చూపిస్తున్నానన్నమాట. ఓకే. నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే మీరు ఆ వాయిస్ అయితే ప్లే చేసుకొని కట్ చేసుకొని స్ప్లిట్ ఆప్షన్ ద్వారా స్ప్లిట్ చేసుకొని అక్కడ ఎంప్టీ పార్ట్ అయితే రీప్లేస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ రీప్లేస్ మీద క్లిక్ చేసుకొని జనరేట్ చేసుకున్న వీడియో ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ప్రతి ఒక్క వర్డ్‌కి తగ్గట్టు మనకి స్టోరీ యాజ్ ఇట్ ఈజ్ అయితే మ్యాచ్ అయితే అవుతుంది. ఇదే టెక్నిక్‌తో నేనైతే వీడియో అయితే కంప్లీట్‌గా అయితే ఎడిట్ చేశాననమాట. ఈ టెక్నిక్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఆడియో ఏంటో స్ప్లిట్ చేయడం, రీప్లేస్ ఆప్షన్ ద్వారా రీప్లేస్ చేయడం. మనకైతే ఏఐ టూల్‌లో జనరేట్ చేసాం కాబట్టి అక్కడ హలో ఏఐ వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ కనబడకూడదంటే బ్లర్ అయితే యాడ్ చేయొచ్చు. బ్లర్ యాడ్ చేసాక బ్లర్ మీద ఏదైనా టెక్స్ట్ అయితే యాడ్ చేస్తే ఆ వాటర్ మార్క్ అయితే మనకి 90% అయితే కనబడదు. నేనైతే లైక్ ద వీడియో అని చెప్పైతే ఆహ్, ఆహ్, టెక్స్ట్ అయితే యాడ్ చేశాను. మీకు వాటర్ మార్క్ కనబడినా పర్లేదనుకుంటే మీరు వాటర్ మార్క్ అయితే ఉంచుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చిన క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, ఫార్మాట్ అని చెప్పి. ఇన్‌షాట్‌లో మనకి చాలా రకాల ఎక్స్‌పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే నాకు వీడియో ఒక 2, 3 మినిట్స్ లోపే రెండర్ అయితే అయిపోతుందనమాట. ఇన్‌షాట్‌లో చాలా అంటే చాలా ఫాస్ట్‌గా వీడియో అయితే రెండర్ అయితే అవుతుంది. ఇన్‌షాట్‌లో వీడియో అయితే మనకి రెండర్ అయితే అయిపోయింది. నేను చేసిన కార్టూన్ స్టోరీ వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. ఒకప్పుడు అరణ్య అడవి దగ్గర రాము అనే నైపుణ్యం కలిగిన వడ్రంగి నివసించేవాడు. రాము సమీపంలోని చిత్రకూట్ గ్రామంలో బల్లలు, బెంచీలు మరియు ఇతర చెక్క వస్తువులు వంటి అందమైన ఫర్నిచర్ తయారు చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఒక మంచి ఉదయం రాము కొత్త బెంచ్ తయారు చేయడంలో బిజీగా ఉండగా మోహన్ లాల్ అనే ధనవంతుడైన వ్యాపారి వచ్చాడు. మోహన్ లాల్, రాము, మీరు నా కోసం ఒక ప్రత్యేక పని చేపడతారా అని అడిగాడు. రాము ఆసక్తిగా, ఏమిటి సార్ అని
బదులిచ్చాడు. మోహన్ లాల్, నా కొత్త ఇంటికి మీరు ఒక అల్మారా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. నేను మీకోసం తయారు చేస్తాను అని బదులిచ్చాడు. ఎంత ఖర్చవుతుంది అని మోహన్ లాల్ అడిగాడు. మీరు ఎంత చెల్లించాలనుకున్నా అది నాకు సరిపోతుంది అని రాము వినయంగా అన్నాడు. రాముడి వినయానికి ముగ్ధుడైన మోహన్ లాల్, సరే, నేను మీకు బాగా చెల్లిస్తాను అని అంగీకరించాడు. మరుసటి రోజు రాము ఉపయోగించడానికి ఉత్తమమైన చెట్టు కోసం వెతకడానికి అరణ్య అడవిలోకి వెళ్లాడు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అతను పొడవైన దృఢమైన చెక్కతో కూడిన చెట్టును కనుగొన్నాడు. ఇది అల్మారాకు సరైనదిగా అనిపించింది. తను చెట్టును కత్తిరించడం ప్రారంభించాడు మరియు తన పనికి తగినంత కలపను సేకరించాడు. అనవసరంగా అడవికి హాని కలిగించకుండా చూసుకున్నాడు. ఖచ్చితంగా మోహన్ లాల్ ను ఆకట్టుకుంటుంది అని తనలో తాను అనుకున్నాడు. రాము చిత్రకూట్లోని తన వర్క్షాప్ లో అవిశ్రాంతంగా పనిచేశాడు. అంకిత భావం మరియు శ్రద్ధతో అల్మారాను తయారు చేశాడు. రోజులు గడిచే కొద్దీ అల్మారా ఆకారంలోకి రావడం ప్రారంభమైంది. చివరికి అల్మారా సిద్ధమైనప్పుడు అది పరిపూర్ణతతో మెరిసింది. మోహన్ లాల్ కు అల్మారా చాలా బాగా నచ్చింది. మోహన్ లాల్ రాముకి 20 బంగారు నాణేలు ఇచ్చాడు. రాము కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. రాము ఎంతగానో సంతోషించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఏ కార్టూన్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న ట్యుటోరియల్ ప్లేలిస్ట్ అయితే కంప్లీట్గా చూడండి. మీకైతే ఏఐ టూల్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట.